ఏపీలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీలో మరింత ముందుకు సాగడానికి వాతావరణం పూర్తిగా అనుకూలంగా మారిందని, ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాలపై ఒక బలమైన తుఫాను వలయం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడబోతున్నాయని హెచ్చరించింది. పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాను వలయం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద, కరెంటు స్తంభాల కింద నిలబడకూడదని, పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ఉన్నందున సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు.